ఒక కారులో ముగ్గురు వ్యక్తులు ఒక ఇంటికి వెళ్తారు. వాళ్ళు ఆయిషా, ఆశిష్, రోనక్. ఆయిషా, ఆశిష్ ఇద్దరూ ప్రేమలో ఉంటారు. వాళ్ళ పెళ్లి విషయం ఆయిషా ఇంట్లో చెప్పడానికి ఆయిషా తన వదినకి బిడ్డ పుట్టిన తర్వాత చెప్దామని వెయిట్ చేస్తుంటుంది. అసలు వీళ్ళిద్దరూ ఎలా కలిశారనే దాన్ని పార్ట్ 1 లో చూస్తే, ఆయిషా, ఆశిష్ ఇద్దరూ ఒక పార్టీకి వెళ్ళినప్పుడు ఆయిషా ఫుల్లుగా మందు తాగేసి ఆశిష్ తో ప్రేమలో పడుతుంది. తర్వాత వాళ్ళు ఒకే ఇంట్లో కలిసుంటారు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత పెళ్లి, పిల్లలు అనే విషయాలు ఆశిష్ కి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండవు. దాంతో వాళ్ళు బ్రేకప్ అయిపోతారు. కానీ వాళ్ళు అలా ఎక్కువ రోజులు ఉండలేకపోతారు. దాంతో ఆశిష్ సరే అని ఆయిషాతో పెళ్లికి రెడీ అవుతాడు. ఇక తన ఫ్యామిలీకి ఆ విషయం చెప్పడానికి వాళ్ళందరినీ ఇంటికి పిలిచినప్పుడు వాళ్ళతో పాటు ఆశిష్ భార్య మంజు కూడా వస్తుంది. అప్పుడు ఆశిష్ ఆయిషాని తను ప్రేమిస్తున్న వ్యక్తిగా కాకుండా తన సెక్రటరీగా పరిచయం చేస్తాడు. తర్వాత వాళ్ళందరూ ఒకే ఇంట్లో ఉంటారు. అప్పుడు ఒకసారి ఆయిషా, ఆశిష్ ఇద్దరు ముద్దు పెట్టుకుంటున్నప్పుడు ఆశిష్ కూతురు చూసేస్తుంది. దాంతో వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద గొడవ అవుతుంది. అప్పుడు మంజుని కూల్ డౌన్ చేయడానికి ఆశిష్ మంజుతో పాటు ఒకటవుతాడు. ఇక్కడ ఆయిషాకు తెలియని ఒక పెద్ద విషయం ఏమిటంటే, ఆశిష్, మంజు గొడవలు పడి ఎప్పుడో దూరం అయిపోయి ఉంటారు. కానీ ఆశిష్ కి ఇంకా డివోర్స్ అయి ఉండదు. దాంతో ఆయిషా ఆశిష్ తో గొడవ పడి వెళ్లిపోతుంది. ఆ టైంలో ఆశిష్ తన కూతురు కోసం అక్కడే ఉండిపోతాడు. తర్వాత తన కూతురికి పెళ్లి అవుతుంది. ఇక ఆశిష్ తన కూతురు కోసం తన ప్రేమని సాక్రిఫైస్ చేశాడని వాళ్ళందరూ గమనించి మంజు ఆయిషా దగ్గరకు వెళ్లి, ఆశిష్ నీ కోసం వెయిట్ చేస్తున్నాడు, నేను మీ మధ్యలోకి రానని చెప్పేసి ఆశిష్ కి డివోర్స్ ఇచ్చేసి వెళ్లిపోతుంది. అక్కడితో హ్యాపీ ఎండింగ్ అనుకునేసరికి అప్పుడే ఆయిషా తనకు కూడా ఒక ఫ్యామిలీ ఉందని చెప్తుంది. ఇక ఆయిషా ఫ్యామిలీ ఎలాంటిదో ముందు ముందు మనం చూస్తాం. ఈ మూవీ పేరు దే ప్యార్ దే 2. హలో హీరోస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ స్టోరీస్ బై గనీ. ఇక ఆయిషా ఆశిష్ తో, మీ ఫ్యామిలీ అంత డ్రామాలైతే మా ఫ్యామిలీ వాళ్ళు క్రియేట్ చేయరు, నేను మన పెళ్లికి ఈజీగా ఒప్పిస్తాను, నీలాగా ప్రేమించిన అమ్మాయిని సెక్రటరీ అని చెప్పేంత పిరికి పందను కాదని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి తన ఫ్యామిలీ దగ్గరకు వస్తుంది. ఆయిషా ఫ్యామిలీలో మొత్తం 4 ఉంటారు. వాళ్ళ నాన్న రాకేష్, అమ్మ అనిత, అన్న చాచు, వదిన ఖురానా. వాళ్ళది రిచ్ ఫ్యామిలీ. ఆయిషా వాళ్ళమ్మని నాన్నని పలకరించేసి వాళ్ళ వదిన దగ్గరకు వెళ్తుంది. వాళ్ళ వదిన కడుపుతో ఉంటుంది. రాకేష్ తన కోడలికి పుట్టబోయే బిడ్డ కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తుంటాడు. అలాగే తన కోడల్ని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాడు. అలాగే వాళ్ళు కొంచెం మోడర్న్ ఫ్యామిలీ కాబట్టి ఆయిషా తన పెళ్లి గురించి ఈజీగా వాళ్ళతో మేనేజ్ చేయగలను అనుకుంటుంది. ఇక వాళ్ళ పలకరింపులన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళందరినీ ఆయిషా బయటకు పంపించేసి తన వదినతో కూర్చొని మాట్లాడుతూ, తన వదినకు బిడ్డ పుట్టిన తర్వాత ఆ ఆనందంలో ఫ్యామిలీ అంతా ఉంటారు కాబట్టి ఆయిషా ప్రేమించిన వ్యక్తి వయసులో చాలా పెద్దవాడనే విషయం వాళ్ళు చాలా ఈజీగా తీసుకుంటారని, అప్పటిదాకా ఈ విషయం ఎవరికీ తెలియకూడదని తన వదినతో చెప్పేసి రాత్రికి తన బాయ్ ఫ్రెండ్ తో ఈ విషయాలన్నీ మాట్లాడి పడుకుంటుంది. మరుసటి రోజు 10 గంటలకి ఖురానా డాబాకి వెళ్లి ఫుడ్ తినాలనిపిస్తుందని ఏడుస్తుంటుంది. అక్కడ ఉన్న చిక్కు ఏంటంటే 10 గంటలకు డాబా ఎవరూ ఓపెన్ చేయరు. కానీ రాకేష్ తన కోడలికి ఏది కావాలంటే అది ఇప్పించగలడు. దాంతో వాళ్ళందరూ బయలుదేరి డాబాకు వెళ్తారు. అక్కడ ఖురానా తింటున్నప్పుడు ఆయిషా ఒకరిని ప్రేమించిన విషయం, అతనితో పాటు 6 నెలల నుంచి కలుసున్న విషయాలన్నీ తింటున్న ఆత్రంలో వాళ్ళందరికీ చెప్పేస్తుంది. దాంతో వాళ్ళందరూ షాక్ లో ఉంటారు. తర్వాత ఆయిషాని అతను ఎవరు, ఏం చేస్తాడని అడిగితే ఆశిష్ కి ఫైనాన్స్ కంపెనీ ఉందని ఆయిషా చెప్తుంది. తన ఫ్యామిలీకి ఇంతవరకు ఈ విషయం ఎందుకు చెప్పలేదని వాళ్ళు అరుస్తారనే టైంలో ఖురానా నొప్పులు వస్తున్నాయని చెప్పేసరికి రాకేష్ వెంటనే వాళ్ళందరినీ పిలుచుకొని కార్ దగ్గరకు వస్తాడు. కానీ ఖురానా అవి నొప్పులు కాదేమో, గ్యాస్ పట్టినట్టు ఉందని చెప్తుంది. దాంతో సర్లే అనుకుని తిరిగి వాళ్ళందరూ ఇంటికి వెళ్తారు. ఇంట్లో అనిత, రాకేష్ ఇద్దరు ఆయిషాతో మాట్లాడుతూ, నీకు మేము అబద్ధాలు చెప్పి పెంచలేదు, అలాగే ఎంతో ఫ్రీడమ్ ఇచ్చాము, మా దగ్గర నిజం దాచాల్సిన అవసరం ఏముందని నార్మల్ గా మాట్లాడుతున్నప్పుడు ఆయిషా తను ప్రేమించిన ఆశిష్ తనకంటే కొంచెం పెద్దవాడని, అలాగే పెళ్లి డివోర్స్ అయ్యిందని, ఇంకా 2 పిల్లలు కూడా ఉన్నారని చెప్పేసరికి అనిత, రాకేష్ ఇద్దరికి ఏం మాట్లాడాలో అర్థం కాక షాక్ లో ఉంటారు. ఇక వాళ్ళు కొద్దిగా మోడర్న్ ఫ్యామిలీ కాబట్టి అలాంటివేవి మేం పెద్దగా పట్టించుకోము, నువ్వు హ్యాపీగా ఉంటే మాకు చాలు, అతన్ని ఇంటికి పిలుచుకోరా అని చెప్తారు. దాంతో ఆయిషా మరుసటి రోజు ఆశిష్ ని పిలుచుకొని ఇంటికి వస్తుంది. రాకేష్, అనిత ఇద్దరు హ్యాపీగా నవ్వుతూ ఆశిష్ కు వెల్కమ్ చెప్పడానికి వెళ్తారు. కానీ ఆశిష్ ని చూశాక వీళ్ళిద్దరూ షాక్ లో ఉండిపోతారు. తర్వాత కొద్దిగా తెలివి తెచ్చుకొని ఆశిష్ ని పలకరిస్తారు. అప్పుడు ఆశిష్, నేను ఇక్కడ ఉండటం మీకు అనీజీగా అనిపిస్తే నేను హోటల్లో స్టే చేస్తాను, మీరు అన్కంఫర్ట్ ఫీల్ అవద్దండి అంటే
అనిత అలా ఎందుకు మాట్లాడుతున్నావు బిడ్డ, నువ్వు రావడం మాకు చాలా ఆనందం అనేసరికి రాకేష్ షాక్ అయి చూస్తుంటాడు, నీకు ఏ యాంగిల్లో వాడు బిడ్డగా కనిపిస్తున్నాడని. తర్వాత ఆశీష్ ఆయిషా ఇద్దరూ లోపలికి వెళ్తారు. నిజానికి ఆయిషా ఆశీష్ వయసు ఎంతనే విషయం తన ఫ్యామిలీకి ఎవ్వరికీ చెప్పలేదు. అలాగే ఆశీష్ పిల్లలకి పెళ్లి చేసే వయసు ఉందనే విషయం కూడా చెప్పలేదు. ఆ విషయాలన్నీ తన వదిన ఖురానాకు బిడ్డ పుట్టిన తర్వాత అందరూ ఆనందంగా ఉండే టైంలో చెప్పి వాళ్ళని ఒప్పిద్దామని ఇలా ప్లాన్ చేసింది. కానీ ఆశీష్ అబద్ధం చెప్పనంటాడు. అప్పుడు ఆయిషా నిన్ను డైరెక్ట్ గా నీ వయసు గురించి అడిగితే తప్పితే ఎటువంటి హింట్ కానీ నీ వయసు విషయం కానీ ఎవ్వరికీ చెప్పద్దంటుంది. బయట రాకేష్ తన భార్య కొడుకుతో మాట్లాడుతున్నప్పుడు ఆయిషా ఆశీష్ ని ఖురాన్ని పిలుచుకొని బయటకు వస్తుంది. ఆశీష్ ని డైరెక్ట్ గా అతని వయసు అడిగితే బాగుండదని రాకేష్ మిగిలిన వాళ్ళు అనుకుంటూ ఉంటారు. దాంతో రాకేష్ అనిత ఇద్దరు ఆశీష్ ని అతని వయసు గురించి తెలుసుకునేలా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. వాటిలో అతని భార్య గురించి, ఎంతమంది పిల్లలని, అలాగే ఎప్పటి నుంచి అతని భార్యతో విడిపోయాడని. ఆశీష్ ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పే లోపే ఆయిషా దానికి ఆన్సర్స్ చెప్తుంది. దాంతో అనిత, రాకేష్ ఇద్దరు మీరు ఎప్పటి నుంచి మీ భార్య నుంచి దూరంగా ఉన్నారని ఆశీష్ ని అడిగి ఆయిషా వైపు చూస్తారు. అప్పుడు ఆయిషా ఏం చెప్పలేక తన వదినికి సైగ చేసేసరికి ఖురానా తనకు నొప్పులు వస్తున్నాయని చెప్తుంది. దాంతో వాళ్ళందరూ బయలుదేరి కార్ దగ్గరకు వెళ్తారు. మళ్ళా తిరిగి అది నొప్పులు కాదు, గ్యాస్ ఏమోలే అని చెప్తుంది. దాంతో వాళ్ళు ఎవరి పాటికి వాళ్ళు ఇంట్లోకి వెళ్లిపోతారు. ఇక రాకేష్ ఒక ప్లాన్ వేసి అతని వయసు కనుక్కుందాం అనుకుంటాడు. అతని ప్లాన్ ప్రకారం ఆశీష్ ఎప్పుడు బయట దేశాలకు వెళ్లి చదువుకున్నాడనే విషయం తెలిస్తే దాని ప్రకారం అతని వయసు కనుక్కోవచ్చని. కానీ ఆయిషా ఆశీష్ చదువుకోవడానికి కాదు పని చేయడానికి వెళ్లాడని చెప్తుంది. దాంతో ఆ ప్లాన్ కూడా ఫెయిల్ అయ్యేసరికి ఆ రోజు రాత్రి వాళ్ళు మందు తాగుతూ ఆశీష్ గురించిన విషయాలు తెలుసుకుందాం అనుకుంటారు. వాళ్ళు అలా మాట్లాడుతున్న టైంలో రాకేష్ ఆశీష్ గురించి తెలుసుకోవడానికి ఒక వ్యక్తిని అపాయింట్ చేసింటాడు. అతను ఇప్పుడు ఫోన్ చేసి రాకేష్ ప్రేమించి పెళ్లి చేసుకుని చాలా సంవత్సరాలైందని, పెళ్లి వయసు వచ్చిన కూతురు కొడుకు ఉన్నారని, అలాగే అతని భార్యతో విడాకులు తీసుకుని కేవలం 3 నెలలే అయిందని చెప్తాడు. అప్పుడు వాళ్ళకి తెలిసే మరొక పెద్ద విషయం, ఆయిషా ప్రేమించిన ఆశీష్ వయసు తన తండ్రి రాకేష్ వయసు కంటే 1.5 సంవత్సరం ఎక్కువ. అలాగే ఈ విషయాలన్నీ రాకేష్ ఫోన్ లో మాట్లాడుతుంటే ఫోన్ నుంచి వచ్చే వాల్యూమ్ కొంచెం ఎక్కువగా ఉండటంతో ఆ విషయాలన్నీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వింటారు. దాన్ని కవర్ చేయడానికి ఆయిషా నువ్వు అతనిపై ఎందుకు నిఘా పెట్టావు, ఏం అడగాలనుకుంటున్నావో డైరెక్ట్ గా అడగమని రాకేష్ తో గొడవ వేసుకుంటుంది. దాంతో రాకేష్ అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్లిపోతాడు. అనిత కూడా రాకేష్ తో పాటే వెళ్లిపోతుంది. రాకేష్ అనితతో మాట్లాడుతున్నప్పుడు ఆశీష్ తెలివిగా ఆయిషాని వల్లో వేసుకున్నాడని అతన్ని చంపేయాలని గన్ను తీసుకుంటాడు. అప్పుడు అనిత రాకేష్ ను ఆపి మనం అలా చేయకూడదని ఆయిషాతో ఒకసారి ఈ విషయాల గురించి మాట్లాడదామని చెప్తుంది. తర్వాత కొద్దిసేపటికి ఆయిషాకు ఫోన్ చేసి వీళ్ళిద్దరూ లోపలికి రమ్మంటారు. రాకేష్, అనిత ఇద్దరూ ఆయిషాతో అతని వయసు ఎక్కువ, నీకు తెలియకుండా జరుగుండొచ్చు అని సర్ది చెప్పడానికి చూస్తారు. కానీ ఆయిషా అదేం విందో. ఇక రాకేష్, ఆయిషా ఇద్దరూ సీరియస్ గా అరుచుకుంటారనే టైంలో ఖురానా రాకేష్ ని పిలుస్తుంది. ఈసారి మాత్రం ఖురానా నిజంగానే నొప్పులు వస్తున్నాయని పిలిచింది. దాంతో వాళ్ళందరూ హ్యాపీగా ఖురానాను హాస్పిటల్ కి పిలుచుకొని వెళ్తారు. వాళ్ళతో పాటు మరో కార్లో ఆశీష్ కూడా వెళ్తాడు. తర్వాత ఖురానాకి కూతురు పుడుతుంది. అలాగే అక్కడికి ఖురానా అమ్మా నాన్నలు కూడా వస్తారు. అప్పుడు రాకేష్ వాళ్ళిద్దరికి ఆశీష్ ని తన కూతురు లవ్ చేసిన వ్యక్తిగా కాకుండా తన పాత ఫ్రెండ్ గా పరిచయం చేస్తాడు. తర్వాత వాళ్ళందరూ లోపలికి వెళ్లి పాపనెత్తుకుంటున్నప్పుడు ఆయిషా ఆశీష్ దగ్గరికి పాపనిస్తుంటుంది. ఆ టైంలో రాకేష్ పాపని తీసుకునేస్తాడు. దాంతో ఆయిషాకు చాలా కోపం వస్తుంది. బయటకు వచ్చి రాకేష్ తో గొడవ వేసుకుంటున్నప్పుడు అనిత హాస్పిటల్లో గొడవ వేసుకోకండి, ఇంటికి వెళ్ళాక ఇవన్నీ మాట్లాడుకుందామంటుంది. దానికి వాళ్ళందరూ కూడా సరే అంటారు. తర్వాత ఆశీష్ ఆయిషాతో ఇక్కడ ఉంటే మీ ఫ్యామిలీ మూడంతా స్పాయిల్ అవుతుంది, నేను తిరిగి వెళ్తాను, తర్వాత వస్తానంటాడు. కానీ ఆయిషా ఈ టైంలో చెప్తేనే వాళ్ళు ఒప్పుకుంటారు, నువ్వు గమ్మునుండని చెప్తుంది. తర్వాత వాళ్ళందరూ కారులో ఇంటికి వెళ్లిపోతారు. ఆ రోజు రాత్రి ఆశీష్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి తన సిచ్యువేషన్ చెప్పి ఏదైనా ఒక ఐడియా ఇవ్వమనేసరికి ఆశీష్ ఫ్రెండ్ ఒక ఐడియా ఇస్తాడు. దాంతో మరుసటి రోజు ఆశీష్ వాళ్ళ ఇంటిలోని వాళ్ళకి భోజనం చేస్తాడు. రాకేష్, అనిత ఈ విషయాలన్నీ చూసి షాక్ లో ఉంటారు. తర్వాత వాళ్ళ ముగ్గురు ఒకరితో ఒకరు మాట్లాడుకుని కొద్దిగా కలిశారు అన్న టైంలో ఆశీష్ రెండో ప్లాన్ ప్రకారం కొంతమంది కొన్ని సరుకులు తీసుకుని వస్తారు. ఆశీష్ స్కూల్లో చదువుకునేటప్పుడు ఆశీష్ వాళ్ళ నాన్నకు తెలిసిన ఒక అతను ఇప్పుడు కనిపించి ఆశీష్ ని ఎన్ని రోజులకు కనిపించావని పలకరించి అతనికి ఒక అంగడి ఉందని చెప్పి ఆ సరుకులన్నీ ఇప్పుడు ఆశీష్ కి ఇచ్చాడంట. ఇక వాటిని ఆశీష్ ఏం చేసుకుంటాడని, ఇప్పుడు వాళ్ళు ఉన్న ఇంట్లో ఎలాగో జనాలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి యూస్ అవుతాయని అక్కడికి తెమ్మన్నానంటాడు. ఆ విషయం రాకేష్ కి అనితకి అర్థం కాకుండా ఉంటుంది.
ఎందుకంటే ఆశీష్ స్కూల్లో చదివే దాదాపు 50 ఏళ్ల పైన అయి ఉంటుంది. 50 సంవత్సరాల ముందు ఒక రోజు చూసిన వ్యక్తి ఇప్పుడు సడన్ గా కనిపించి గుర్తుపట్టి ఎలా ఇవన్నీ ఇచ్చాడని షాక్ లో ఉంటారు. తర్వాత రాకేష్, అనిత ఇద్దరు ఈ కామెడీని మేము భరించలేమని బయటకు వెళ్లిపోతారు. కొద్దిసేపటికి ఆశీష్ తను చేసిన వంటని తీసుకుని వెళ్లి వాళ్ళిద్దరికి ఇస్తాడు. రాకేష్ ఆ వంటని తీసుకుంటాడు. కానీ అనిత అలాగే చూస్తున్నప్పుడు ఆశీష్ అనితతో వదిన గారు తీసుకోండి అంటాడు. దానికి అనిత వదిన అనేలా షాక్ లో ఉంటుంది. దాంతో ఆశీష్ అలా పిలవడం బాగుండదని అత్తగారు తీసుకోండి అంటాడు. దానికి కూడా అనిత షాక్ లో ఉంటుంది. ఏ యాంగిల్లో ఆశీష్ కు అనిత అత్తయ్యే వయసు ఉందని. దాంతో ఆశీష్ తిరిగి అది కూడా బాగుండదని చెల్లెమ్మ అంటాడు. అప్పుడు రాకేష్ ఆశీష్ తన కూతుర్ని లవ్ చేస్తూ తన భార్యని చెల్లెమ్మ అని ఎలా పిలుస్తాడని షాక్ లో ఉంటాడు. నిజానికి ఆశీష్ వాళ్ళని ఎలా పిలిచినా అది చూడటానికి బాగుండదు. దాంతో ఏం చేయాలో తెలియక గమ్మునుండిపోతాడు. కానీ ఎలాగైనా వాళ్ళని ఇంప్రెస్ చేయాలని మరుసటి రోజు ఖురానా బిడ్డను తీసుకుని ఇంటికి వస్తే దిష్టి తీయడానికి వెళ్తాడు. కానీ అది అనితకి రాకేష్ కి నచ్చదు. దాంతో అనిత ప్లేట్ తీసుకుని వాళ్ళకి దిష్టి తీసేసి లోపలికి తీసుకుని వెళ్తుంది. బయట ఆశీష్ తో ఖురానా అమ్మా నాన్నలు పార్టీకి రమ్మని పిలుస్తారు. ఆశీష్ రానంటాడు. కానీ వాళ్ళు రాకేష్ ని అడగమని చెప్పేసరికి రాకేష్ ఆశీష్ ని పార్టీకి రమ్మని చెప్తాడు. దాంతో సరేనని ఆశీష్ పార్టీకి వెళ్తాడు. ఇక పార్టీలో ఆశీష్ ఆయిషాతో ఉండటం రాకేష్ కి నచ్చదు. ఒక వెయిటర్ ఆయిషా వైపు చూస్తుంటే రాకేష్ కి కోపం వచ్చి ఆశీష్ మీద ఉన్న కోపం మొత్తం వెయిటర్ ని కొట్టి తీర్చుకుంటాడు. ఆ టైంలో ఆశీష్ రాకేష్ ని ఆపుతాడు. రాకేష్ ఆశీష్ ని కోపంగా చూసేసి బయటకు వెళ్లిపోతాడు. తర్వాత పార్టీ నుంచి రాకేష్, అనిత ఒక కారులో వెళ్తుంటారు. మరొక కారులో ఆయిషా ఆశీష్ తో వస్తుంటుంది. పార్టీలో తన తండ్రి రాకేష్ వెయిటర్ ని ఎందుకు కొట్టాడో ఆయిషాకు అర్థమయ్యి కార్ని వాళ్ళు ముందర ఆపేసి ఆశీష్ ని పిలుచుకొని వెళ్లి తనని కొట్టు, ఎందుకు అతని మీద కోపం వేరొకరి మీద చూపిస్తావని గొడవ వేసుకుంటుంది. ఎందుకంటే తన తండ్రి రాకేష్ కు ఒక విషయం మంచిదనిపిస్తే ఎంతమంది ఎన్ని చెప్పినా అతనేమీ పట్టించుకోడు. కానీ ఇప్పుడు తన కూతురు ప్రేమించిన ఆశీష్ రాకేష్ కు నచ్చలేదు కాబట్టి ఎంతమంది చెప్పినా కూడా అతను వినే పరిస్థితిలో లేడు. రాకేష్ బుద్ధులే ఆయిషాకు కూడా వచ్చాయి కాబట్టి వాళ్ళ గొడవ పెద్దదై ఆయిషా ఆశీష్ ని పిలుచుకొని వాళ్ళ ఇంటిలోని బట్టలు తీసుకుని వెళ్లిపోతుంది. దాంతో అనిత, రాకేష్ ఏం చేయాలని ఆలోచిస్తుంటారు. మరోవైపు ఆశీష్ ఇంట్లో రోనక్ ఉంటాడు. అక్కడ జరిగిన విషయమంతా ఆశీష్ రోనక్ తో చెప్తాడు. రోనక్ ఆశీష్ కు బెస్ట్ ఫ్రెండ్, అలాగే అతను ఒక సైకియాట్రిస్ట్ కూడా. ఇక ఆశీష్ ఆయిషాతో మాట్లాడుతూ, ఇప్పుడు మీ అమ్మా నాన్నలతో గొడవ వేసుకుని వచ్చేసావు, కానీ మనం పెళ్లి చేసుకున్న తర్వాత మనకు పిల్లలు పుట్టి వాళ్ళని చూడటానికి మీ అమ్మా నాన్నలు లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నువ్వు ఊహించలేవు. కాబట్టి మనం ఇంకా కొంచెం వెయిట్ చేసి ఉండాలని మాట్లాడుతున్న టైంలో రాకేష్ అక్కడికి వెళ్తాడు. రాకేష్ ఆయిషాతో నేను నీ మీద కోపడిన దానికి సారీ అని చెప్తాడు. ఆయిషా కూడా తన తండ్రికి సారీ చెప్తుంది. తర్వాత రాకేష్ వాళ్ళ ఇంటిలోని ఫంక్షన్ కి వాళ్ళని తిరిగి రమ్మంటాడు. అలాగే ఆశీష్ బెస్ట్ ఫ్రెండ్ రోనక్ ను కూడా ఇంటికి రమ్మంటాడు. దాంతో అందరూ బయలుదేరి రాకేష్ ఇంటికి వెళ్తారు. నిజానికి రాకేష్ తన కూతుర్ని పిలుచుకొని రావడానికి కారణం తన కూతురు అంటే రాకేష్ కు చాలా ఇష్టం. తన కూతురు వేరొకరి గురించి తనపై ఇలా అరవటం, గొడవ వేసుకోవడం రాకేష్ ఎప్పుడూ చూసుండడు. ఆయిషా ఆశీష్ వల్ల పడి ఇలా చేసుంటుందని తన కూతురికి ఏది మంచిదో తనకు ప్రస్తుతానికి తెలియటం లేదు. అలాగే ఆయిషాను కాపాడతానని రాకేష్ చేసిన చిన్నప్పటి ప్రామిస్ ని నిలబెట్టుకోవడానికి తిరిగి ఇప్పుడు ఆయిషాని ఇంటికి తీసుకునొచ్చాడు. అంతేకాని తన కూతురు ఆయిషాని ఆశీష్ ని కలపడానికి మాత్రం కాదు. మరుసటి రోజు రాకేష్ ఆయిషా ఆశీష్ దగ్గరకు వెళ్లి ఆశీష్ ని తన ఫ్రెండ్ గా ఫ్యామిలీ వాళ్ళకి చెప్తాను, ఎందుకంటే ఫంక్షన్ ఉంది కాబట్టి అందరూ ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటారు. ఆయిషా అంత పెద్ద వయసున్న వ్యక్తితో ఎందుకు లవ్ లో ఉందని, కాబట్టి అలాంటివేమీ జరగకుండా ఫంక్షన్ అయ్యేంత వరకు ఆశీష్ ని రాకేష్ తన ఫ్రెండ్ గా చెప్తానంటాడు. ఇక అది కూడా లాజిక్ గానే ఉండేసరికి వాళ్ళందరూ సరేనంటారు. కానీ రాకేష్ మైండ్ లో ఉన్న ప్లానే వేరు. తర్వాత ఫంక్షన్ రోజు ఆశీష్ అక్కడున్న వాళ్ళని పలకరిద్దామని ఆయిషా బాబాయ్ తో మాట్లాడతాడు. తను రాకేష్ చిన్నప్పటి ఫ్రెండ్ అని, ఎన్నో ఫంక్షన్స్ కి వచ్చానని మీరు గుర్తుపట్టలేదా అని మాట్లాడతాడు. ఇక ఎవరన్నా వచ్చి పలకరించి గుర్తుపట్టలేదా అంటే గుర్తు పెట్టలేదని హార్ష్ గా ఏం చెప్పలేం కాబట్టి ఆయిషా బాబాయ్ గుర్తొచ్చిందని కవర్ చేస్తాడు. దాంతో ఆశీష్ ఇదేదో బాగుందని వేరొక ముసలామ దగ్గరికి వెళ్లి ఇలాగే పలకరిస్తాడు. కానీ ఆ ముసలామ ఒక కంప్యూటర్ లాంటిది. ఆమె పుట్టిన రోజు, డేటు, టైము, ఎవరెవరి ఫంక్షన్లు, పెళ్లిళ్లు ఎప్పుడు జరిగాయి, ఏ రోజు జరిగాయి, ఆ రోజు వాన పడిందా లేక ఎండ కాసిందా అనేది కూడా చెప్తుంది. కానీ ఇవేవి తెలియకుండా పాపం ఆశీష్ అలాంటి ముసలామ దగ్గరికి వెళ్లి ఇరుక్కుపోయాడు. ఇక ఎన్ని చెప్పినా ఆమె నువ్వు ఎవరో నాకు తెలియదని వదలకుండా ఉండేసరికి చేసేదేమీ లేక ఆశీష్ గమ్ము నుండిపోతాడు. ఆ దెబ్బతో ఆశీష్ కి ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళని పలకరిద్దామనే ఆలోచనే ఉండదు.
తర్వాత ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. అందరూ ఫంక్షన్ లో ఉంటారు. అప్పుడే ఆదిత్య అనే ఒకతను 2 కార్లపై స్టంట్ చేస్తూ వాళ్ళ ముందుకు వస్తాడు. ఆదిత్య ఆయిషాకు చిన్నప్పటి ఫ్రెండ్. వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్ లా ఉండేవాళ్ళు. ఇక ఫంక్షన్ లోని వాళ్ళందరూ హ్యాపీగా డాన్స్ చేసి ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నప్పుడు రాకేష్ ఆదిత్యాన్ని తీసుకువెళ్లి ఆశీష్ కు పరిచయం చేస్తాడు. అప్పుడు ఆదిత్య ఆశీష్ ని హాయ్ అంకుల్ అని పరిచయం చేసుకుంటాడు. తర్వాత ఆశీష్, రోనక్ ఇద్దరూ మిద్దిపైన పడుకుని ఆదిత్య గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అనిత ఇదంతా గమనించి ఆయిషాకు టవలిచ్చి ఆదిత్యకి ఇవ్వమంటుంది. ఇక వీళ్ళిద్దరూ చిన్నప్పటి ఫ్రెండ్సే కాబట్టి వాళ్ళు కొంచెం జోయల్ గా మాట్లాడుకుంటారు. ఆ రోజు రాత్రి వాళ్ళందరూ ఒకే చోట మాట్లాడుకుంటున్నప్పుడు టీనా, డీనా అనే 2 అమ్మాయిలు ఆదిత్యకి ఫుల్ గా లైనేస్తుంటారు. రాకేష్ ఆదిత్యకి ఒక గిటార్ గిఫ్ట్ గా ఇచ్చి ఆదిత్య నేర్చుకున్న పాటని పాడమంటాడు. అలాగే పాట పాడటానికి ఆయిషాతో కూడా చెప్పిస్తాడు. దాంతో ఆదిత్య ఒక మంచి పాట పాడతాడు. తర్వాత అందరూ ఎవరి పాటికి వాళ్ళు వెళ్లి పడుకుంటారు. ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ ఆశీష్ కి కొద్దిగా తేడాగా అనిపిస్తాయి. మరుసటి రోజు అందరూ పొలాల్లో స్నానాలు చేసిన తర్వాత రాకేష్ ప్లాన్ ప్రకారం ఆదిత్యాని, ఆయిషాని, టీనాని, డీనాని హైకింగ్ కి పంపించి ఆశీష్ ని మిగిలిన వాళ్ళని షాపింగ్ కి పంపిస్తాడు. దాంతో ఆయిషా మిగిలిన ముగ్గురితో కలిసి కార్లో హ్యాపీగా కొండలన్నీ తిరుగుతూ ఉంటే మరోవైపు ఆశీష్ ఆడవాళ్ళ షాపింగ్ లో విసిగెత్తిపోతాడు. మరుసటి రోజు ఆదిత్య ఆయిషాని హార్స్ రైడింగ్ కి పిలుచుకొని వెళ్తాడు. అలాగే ఆ రోజు రాత్రి ఆదిత్య, టీనా, డీనా, ఆయిషా నలుగురు పబ్బుకు వెళ్తారు. మరోవైపు ఆశీష్ రాకేష్ దగ్గరకు వచ్చి ఇవంతా మీరు ఎందుకు చేస్తున్నారో నాకు తెలుసు. ఆయిషా మీద మీకు నమ్మకం లేదా? మీరు ఇలా అబద్ధాలు చెప్పి ఇలా చేయాల్సిన అవసరం ఏముందంటాడు. దానికి రాకేష్ ఆయిషాకి లైఫ్ ని ఎంజాయ్ చేయడం తెలియక, అలాగే ప్రేమ అనేది ఎలా ఉంటుందనేది తెలుసుకోలేక నువ్వు సడన్ గా తగిలేసరికి నీతో లవ్ లో పడి ఉండొచ్చు. నేను కేవలం జీవితం ఎలా ఉంటుందని తనకు చూపించాలనుకుంటున్నాను. అప్పుడే కదా తను నిన్ను రియల్ గా లవ్ చేసిందా లేకుంటే పొరపాటున పడిందో తనకే తెలుస్తుందంటాడు. దానికి ఆశీష్ తను నిజంగా ఇలా ఇంకొకరి లవ్ లో పడితే నేను తన జీవితానికి అడ్డురాను, వెళ్ళిపోతానంటాడు. ఆ రోజు రాత్రి ఆదిత్య, ఆయిషా ఇద్దరు పబ్ నుంచి ఇంటికి వస్తారు. ఒకరి గురించిన విషయాలు మరొకరు కొద్దిగా ప్రేమగా మాట్లాడుకుని రూమ్ లోకి వెళ్తారు. మరుసటి రోజు నుంచి ఆయిషా ఆదిత్య ప్రేమలో పడుతున్నట్టు బిహేవ్ చేస్తుంది. ఆ విషయాలన్నీ ఫ్యామిలీ వాళ్ళకి చాలా సంతోషంగా అనిపిస్తాయి. కానీ ఆశీష్ కు మాత్రం చాలా బాధ అనిపిస్తాయి. అలా ఒకరోజు ఆయిషా ఆదిత్యాన్ని ముద్దు పెట్టుకోవడం ఆశీష్ చూసేసి ఏం మాట్లాడకుండా బట్టలు తీసుకుని వెళ్లిపోతాడు. ఆ టైంలో ఆయిషా ఆశీష్ దగ్గరకు వెళ్లి నేను చేసిన పని తప్పే, తెలియకుండా చేశానో లేదో నాతో గొడవపడు, నన్ను తిట్టు, నా మిందారు, లేదంటే కొట్టు, ఏదో ఒకటి మాట్లాడు, అలా గమ్మునుండిపోకు, నన్ను వదిలేసి వెళ్లిపోవద్దు అంటుంది. కానీ ఆశీష్ నువ్వు ఇలాంటివి మనసులో పెట్టుకోవద్దు, దీన్ని సీరియస్ గా కూడా తీసుకోకు. నాకంటే బెటర్ అయిన వ్యక్తి దొరికినప్పుడు ఫీలింగ్స్ మారడం మామూలే. నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దని చెప్పేసి వెళ్లిపోతాడు. ఆయిషా కార్ దగ్గరకు వెళ్లి కూడా గొడవ వేసుకుంటుంది ఏదో ఒకటి మాట్లాడమని. కానీ ఆశీష్ ఏం మాట్లాడకుండా కారు ఎక్కి వెళ్లిపోతాడు. దాంతో ఆయిషా ఏం చేయాలో అర్థం కాక గమ్మునుండిపోతుంది. తర్వాత వీళ్ళిద్దరూ ఒకరి గురించి ఒకరు చాలా బాధపడతారు. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఆయిషా ఆదిత్యను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. దాంతో ఆయిషా ఫ్యామిలీ వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఒకరోజు ఆదిత్య రాకేష్ తో మాట్లాడుతూ అంకుల్ మీరు చెప్పారు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. ఇక ఆయిషా అంటే నాకు ఇష్టమే, పెళ్లి చేసుకోవడానికి ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఇలా మోసం చేసినట్టు కాకుండా నిజం చెప్పొచ్చు కదా అంటే తన కూతురికి ఏది చేస్తే బాగుంటుందో తనకు తెలుసని రాకేష్ చెప్తాడు. తర్వాత ఒకరోజు ఆయిషా రోనక్ కి ఫోన్ చేసి తనకు ఒక హెల్ప్ చేయమని చెప్తుంది. మరుసటి రోజు ఆయిషా పెళ్లికి రెడీ అవుతుంది. మరోవైపు రోనక్ ఆశీష్ తో మాట్లాడుతూ ఆయిషా తన వస్తువుల్ని ఇండియాకి పంపించేయమని, తను ఇక్కడికి రాలేనని ఫోన్ చేసి చెప్పిందని చెప్పేసరికి ఆశీష్ తన వస్తువులు ఎక్కడికి పంపించాలో అడ్రస్ పెట్టమని చెప్పు, అక్కడికి పంపించేస్తానంటాడు. అలాగే ఆశీష్ వాళ్ళిద్దరి కోసం కొన్న ఇంటిని కూడా అమ్మేస్తాడు. ఆ రోజు రాత్రి ఆయిషా ఆశీష్ కు ఫోన్ చేస్తుంది. అతను వేరే దేశంలో ఉండటంతో ఆశీష్ దగ్గర పగలు, ఆయిషా దగ్గర రాత్రి ఉంటుంది. ఆయిషా తనకు చెయ్యి మీద మెహందీ పెట్టి ఆదిత్య పేరు రాశారు, మరుసటి రోజు హల్దీ ఫంక్షన్ అని చెప్తుంది. ఆశీష్ దానికి ఏం మాట్లాడకుండా గమ్ముండిపోతాడు. మరుసటి రోజు ఆయిషాకి హల్దీ ఫంక్షన్ చేస్తారు. ఆ టైంలో ఆయిషా అన్న రోహన్ రాకేష్ తో మాట్లాడుతూ మీరు గెలిచారని అనుకుంటున్నారు, కానీ మీరు చేసిన ప్రామిస్ ని మర్చిపోయారు. ఆ ప్రామిస్ ఏమిటంటే నీకు ఎప్పటికీ అబద్ధాలు చెప్పను, నిన్ను ఎప్పటికీ మోసం చేయను అనేది. కానీ రాకేష్ చేసిన దాని ప్రకారం ఆయిషాకు అబద్ధాలు చెప్పి అక్కడికి పిలుచుకుని వచ్చాడు. ఇక మోసంతోనే ఆదిత్యాన్నిచ్చి పెళ్లి చేస్తున్నాడు. తర్వాత రోహన్ నేను ఎప్పటికీ నా కూతురు ప్రామిస్ ని బ్రేక్ చేయనని చెప్పి తన కూతుర్ని తన తండ్రి రాకేష్ దగ్గరకు ఇవ్వకుండా ఎత్తుకుని వెళ్లిపోతాడు. దాంతో రాకేష్ కి తను చేస్తున్నది రైటా రాంగా అనే డౌట్ వస్తుంది.
తర్వాత అందరూ ఆ రోజు రాత్రి సంగీత్కి వెళ్తారు. అప్పుడు ఆయిషా తన తండ్రి కోసం ఒక పాటను పాడి డాన్స్ చేస్తుంది. ఆ పాట ప్రకారం, నేను రేపు వెళ్ళిపోతున్నాను, ఈ ప్రపంచంలో నువ్వే బెస్ట్ తండ్రివి, నాకు ఏది మంచిదో నీకు బాగా తెలుసనేలా. ఆ టైంలో ఆయిషా కంటిలోని బాధని, దాన్ని కవర్ చేయడానికి ఆయిషా పడుతున్న ఇబ్బందిని రాకేష్ చూస్తాడు. దాంతో రాకేష్ ఆ సంగీత్ నుంచి నడుచుకుంటూ వెళ్లిపోతాడు. తర్వాత తన భార్య అనితకు ఫోన్ చేసి తను చేస్తున్నది కరెక్టేనా అని మాట్లాడుతున్నప్పుడు అనిత నడుచుకుంటూ ఆయిషా రూమ్ లోకి వస్తుంది. అక్కడ ఆయిషా చాలా బాధపడుతుంటుంది. నేను ఆశీష్ లేకుండా బ్రతకగలను అనుకున్నాను, కానీ నా వల్ల కావడం లేదు. నేను ఆశీష్ మీద ఉన్న కోపంతోనే ఈ పెళ్లికి ఒప్పుకున్నాను, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నానో నాకే తెలియదు. అయినా నాకు ఏది మంచో ఏది చెడో నాకంటే నాన్నకే బాగా తెలుసు కదా. నేను బాధపడుతున్న విషయం నాన్నకు చెప్పొద్దన్న మాటలు రాకేష్ ఫోన్లో వింటాడు. ఆ మాటలన్నీ రాకేష్ గుండెని కలచేస్తాయి. తర్వాత కొద్దిసేపటికి రాకేష్ దగ్గరకు అనిత వస్తుంది. రాకేష్ చాలా బాధపడుతుంటాడు. తన కూతురు ఒకరిని ఇష్టపడింది, ఒకవేళ ఏమన్నా జరిగినా తను ఒంటరి కాకుండా నేను ఉన్నాను కదా, మన కూతురు సంతోషమే మనకు కావాలి కదా, ఎందుకు నేను అబద్ధాలు చెప్పి మోసాలు చేసి తన మనసును బాధ పెట్టాలి, తన కూతురు సంతోషమే తనకు కావాలని రాకేష్ ఆశీష్ ని పిలుచుకొని వస్తానని బ్యాగులో బట్టలు సర్దుకొని బయలుదేరతాడు. కానీ అనిత అలా వెళ్ళడానికి అవసరం ఏముంది, ఫోన్ చేస్తే వస్తాడు కదా అంటే, లేదు నేను వెళ్లి పిలుచుకొని వస్తేనే నా కూతురికి తన మీద నాకున్న ప్రేమ అర్థమవుతుందంటాడు. మరోవైపు ఆశీష్ రోనక్ తో మాట్లాడుతున్నప్పుడు ఆలోచిస్తూ గమ్మునుండడం కంటే తన ప్రేమ కోసం తను ఏదైనా చేయగలగడం ముఖ్యం. మనం ప్రేమించిన వ్యక్తి మీద గొడవపడే హక్కు తనని పెళ్లి చేసుకోకముందు మనకు లేదనుకోకపోవడం మన మూర్ఖత్వం. అయినా నువ్వు ముసలివాడైపోయావు, ఇంకా రిటైర్ అయిపోతున్నావు, నీకు ఇవంతా ఎందుకులే అని రోనక్ అన్నప్పుడు ఆశీష్ రిటైర్మెంట్ కి ఇంకా చాలా టైం ఉంది, ఏది జరిగినా నేను ఆయిషాని పెళ్లి చేసుకునే తీరుతానని పెళ్లి నాపేదానికి బయలుదేరతాడు. ఇక ఆశీష్ కు ధైర్యం తెప్పించడానికే రోనక్ ఇవన్నీ మాట్లాడాడు. తర్వాత ఆశీష్ వస్తున్నాడని రోనక్ ఆయిషాకి ఫోన్ చేసి చెప్తాడు. అలాగే రాకేష్ కూడా ఆశీష్ ను తీసుకురావడానికి వెళ్లాడని అనిత చెప్తుంది. దాంతో అప్పటిదాకా బాధలో ఉన్న ఆయిషా ఆనందంగా ఉంటుంది. నిజానికి ఇదంతా ప్లాన్ చేసింది ఆయిషానే. అది ఎప్పటి నుంచి అంటే రాకేష్ ఆశీష్ ఇద్దరు రూమ్ లో మాట్లాడటం ఆయిషా విన్నప్పటి నుంచి. ఆయిషా ఆ మాటలన్నీ విని ఆదిత్యాన్ని రూమ్ లోకి పిలుచుకొని వెళ్లి అతన్ని కొట్టి ఏం జరిగిందని చెప్పమని అడిగితే రాకేష్ ఆయిషాని లవ్ చేయడానికి ఆదిత్యాన్ని పిలుచుకొని వచ్చాడని, ఇంకా ఆ ప్లాన్ లో అనిత కూడా ఉందని చెప్తాడు. ఇక ఆయిషాకి ఆశీష్ మీద ఉన్నది నిజమైన ప్రేమని రాకేష్ కి ఆశీష్ కి ఇద్దరికి ఒకేసారి తెలియజేయడానికి ఇంత పెద్ద డ్రామా చేసింది. ఆయిషా ప్లాన్ ప్రకారం ఫస్ట్ ఆ ప్లాన్ లో ఆదిత్యాని యాడ్ చేసింది. తర్వాత తన వదిన ఖురానాని, ఆ తర్వాత తన అన్న రోహన్ ని ఒప్పించి యాడ్ చేసింది. ఎంతకో రాకేష్ ఆయిషాని ఆశీష్ తో పెళ్లి చేయడానికి ఒప్పుకోకుండా ఉండేసరికి ఫైనల్ గా తన అమ్మ దగ్గరకు వెళ్లి కాళ్ళ మీద పడి తనను కూడా యాడ్ చేసింది. అది కూడా అనిత అందరి పిల్లల పేర్లు తనే నిర్ణయిస్తానని చెప్పి ఆయిషా దానికి ఒప్పుకున్న తర్వాత అనిత కూడా ప్లాన్ లో యాడ్ అయ్యింది. ఇక ఫైనల్ గా వీళ్ళందరూ నెక్స్ట్ జరగబోయే దానికోసం వెయిట్ చేస్తుంటారు. ఒకవైపు రాకేష్ ఎయిర్పోర్ట్ దగ్గరకు వెళ్తాడు. కానీ అప్పుడే ఆశీష్ ఇండియాకు వస్తున్నట్టు రోనక్ రాకేష్ కి ఫోన్ చేస్తాడు. దాంతో రాకేష్ ఆశీష్ వచ్చేంత వరకు అక్కడే వెయిట్ చేసి ఆశీష్ ని తనే ఇంటికి పిలుచుకొని వచ్చినట్టు తన కూతురుకు చూపించడానికి. తర్వాత ఆశీష్ కూడా వస్తాడు. ఇక ఆశీష్ కూడా ఎవరూ తనని తీసుకురాకుండా తనే ఆయిషా కోసం డైరెక్ట్ గా వస్తున్నట్టు రాకేష్ కార్ లో వెళ్లకుండా సెపరేట్ కార్ లో వస్తాడు. ఇంటి దగ్గర ఆయిషా పెళ్లి డ్రెస్ వేసుకుని రెడీ అయి ఉంటుంది. ఆయిషా మీద ఆశీష్ కు ఎక్కువ ప్రేమ ఉందనేది తెలియాలంటే ఆశీష్ ఆ పెళ్లిని ఆపాలి. మరోవైపు రాకేష్ కి కూడా తన కూతురు మీద ప్రేమ ఎక్కువ ఉందని నిరూపించాలంటే తనే ఆశీష్ ని వెళ్లి పిలుచుకొని రావాలి. ఫైనల్ గా వాళ్ళిద్దరూ నీకోసమే ఇదంతా చేశాము, నువ్వంటే మాకు ఇష్టమే అని చెప్తున్నప్పుడు ఆయిషా నాకు ఆదిత్యనే ఇష్టము, తనకు కూడా నేనంటే ఇష్టము, మేమిద్దరం పెళ్లి చేసుకుంటాము, పెళ్లిని ఎవరూ ఆపొద్దని వాళ్ళిద్దరిని కొద్దిసేపులు ఆట పట్టిస్తుంది. అలా కొద్దిసేపులు జరిగిన తర్వాత ఫైనల్ గా రాకేష్ తను చెప్పిన అబద్ధాలు చేసిన మోసాల గురించి చెప్పి సారీ చెప్తాడు. అలాగే ఆశీష్ కూడా నేను నిన్ను సాక్రిఫైస్ చేయాలనుకున్నాను, నువ్వు బాగుంటావని, కానీ నాకు జీవితం మొత్తం నువ్వు నాతో ఉండి కష్ట సుఖాలన్నీ నీతోనే పంచుకోవాలనుందంటాడు. తర్వాత ఆయిషా కూడా తను ప్లాన్ చేసిన డ్రామా గురించి వాళ్ళతో చెప్తుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరికీ పెళ్లి అవుతుంది. అందరూ హ్యాపీగా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆశీష్ తో ఇప్పటికైనా నిర్ణయించుకున్నావా అనితని ఎలా పిలవాలో అన్నప్పుడు ఆశీష్ ఇంకా లేదంటాడు. దాంతో రాకేష్ పేరుతో పిలువు సరిపోతుందంటాడు. అది కొంచెం విచిత్రంగా ఉంటుంది కదా అంటే, ఏం పర్లేదు, మేం మోడర్న్ కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటామంటాడు. అక్కడితో సినిమా హ్యాపీగా అయిపోతుంది. నిజానికి ఈ మూవీలో చాలా డెప్త్ ఉంది, అది మనం అర్థం చేసుకునే దానిపై ఉంటుంది. రాకేష్ తన కూతురికి మంచి చేయాలనుకునే ఒక తండ్రి.
ఇక ఆశీష్ కి వయసు ఎక్కువ, అనుభవం కూడా ఎక్కువ కాబట్టి ఆయిషా ఒకవేళ ఎవరినైనా ప్రేమిస్తే తనను జస్ట్ ఇష్టపడింది, ప్రేమించలేదని అర్థం చేసుకుందాం అనుకున్నాడు. కానీ నిజానికి ఆశీష్ ఆయిషాని ప్రేమించాడనే విషయం మర్చిపోయి ఆయిషాను త్యాగం చేశాడు. ఫైనల్ గా ఇన్ని జరిగిన తర్వాత వయస్సు అనేది పక్కన పెడితే ప్రేమ అనేది ఎవరికైనా ఒక్కటే. దాంతో ఆయిషా మీద ఉన్న ప్రేమ ఆశీష్ కు అర్థమయ్యి తనను వదలలేక తిరిగి వచ్చాడు. అలాగే ఆయిషా కూడా ఆశీష్ మీద ఉన్నది మోజు కాదు, నిజమైన ప్రేమ అని వాళ్ళందరికీ తెలియడం కోసం ఇంత చేసింది. ఆదిత్యతో క్లోజ్ గా ఉండడం వల్ల ఆశీష్ కు కోపం వచ్చి వాళ్ళిద్దరూ గొడవలు పడి కొట్టుకునో తిట్టుకునో వాళ్ళ ప్రేమ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది, ఆ విషయాలు తన కుటుంబం వాళ్ళకి తెలుస్తుంది అనేలా అలా చేసింది. కానీ ఆశీష్ కు వయసు ఎక్కువ కాబట్టి అతనికి ఓపిక, అనుభవం ఎక్కువ. దాంతో ఆయిషా నిరూపించాలనుకున్నది జరగలేదు. అందుకోసమే ఆయిషా ఆశీష్ వెళ్లిపోతున్నప్పుడు నన్ను కొట్టు, తిట్టు, లేదంటే ఏదో ఒకటి మాట్లాడని చెప్పింది. ఆశీష్ లోని ఎమోషన్స్ ని బయటకు తీసుకురావడానికి చేసింది, కానీ అది జరగలేదు. ఆయిషా అలా చేయడానికి కారణం ఆశీష్ ఆయిషాపై ఎటువంటి హక్కు లేదనేలా బిహేవ్ చేయడమే. మనం ప్రేమించిన వాళ్ళ మీద మనకు ఎప్పుడూ హక్కు ఉంటుందని ఆయిషా ఆశీష్ కు తెలిసేలా చేద్దామనుకుంటుంది. తర్వాత ఫైనల్ గా ఆశీష్ కి తెలిసిందనుకో. ఇక వాళ్ళ నాన్న గురించి చెప్పాలంటే వాళ్ళ నాన్న చూపించిన విధంగా అందమైన అబ్బాయి, డబ్బులున్నవాడు, లేక వయసులో ఉన్నవాడు లాంటి వాళ్ళని చూసి తను ఆశీష్ ని వదిలేస్తుందనే భ్రమని తన తండ్రి రాకేష్ కి పోగొట్టి ఆశీష్ మీద తనకున్నది మోజు కాదు, నిజమైన ప్రేమని నిరూపించడానికి ఇలా చేసింది. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ మూవీ స్టోరీ. నేను చెప్పిన మూవీ స్టోరీ మీకు నచ్చింటే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఈ మూవీ మీద మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. ఓకే, బై బాయ్.